వచ్చినటువంటి చాలా రోజుల తర్వాత మీడియా మిత్రులందరినీ కూడా కలుస్తూ ఉన్నా. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికీ 9 నెలలు నూతన ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తూ ఉంది. అంటే ఇప్పటికీ కూడా బాధ కలిగించేటువంటి విషయం ఏమిటంటే, ఇప్పటికీ కూడా ఇక్కడ ఒక కక్షపూరిత వాతావరణం, ఇప్పటికీ కూడా ఎటువంటి రాజ్యాంగం ఇక్కడ రన్ అవుతుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇక్కడ ఏమైనా అమలుపరుచుతూ కంటిన్యూ చేస్తున్నారో ఏమో అర్థం కానిటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈరోజు ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కూడా రాజకీయాలు అనేది కేవలం ఆ ఎన్నికలు అయ్యాక పోనీ ఆ వేడి ఆ కార్యకర్తలు యొక్క అది ఒక వారం రోజులో 2 వారాలు జనరల్గా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ విధంగా 9 నెలలు కావస్తున్నా కూడా ఈ దెందులూరు నియోజకవర్గంలో ఇంకా కూడా ప్రతిరోజు సంఘటనలే. ఎక్కడో ఒక చాట ఒక కార్యకర్తని దాడి చేయటము, ఎక్కడో ఒక చాట ఏదో ఒక తోటని పడగొట్టాలనేటువంటి ఆలోచన, ఎక్కడో ఒక చాట గ్రావెల్ మాఫియా చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన, ఆస్తులు లాక్కోవాలను, లేకపోతే మా నాయకుల్ని కార్యకర్తలు అనేటువంటి వాళ్ళని వేధిస్తూ వాళ్ళకి లబ్ధి చెందాల్సినటువంటి అర్హతలు ఉన్నా కూడా వాళ్ళకి లబ్ధి అందకుండా వాళ్ళని ఆపి వేధించేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంతే కాకుండా ప్రత్యేకించి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది అంటే, ఏదో ఒక విధంగా ఈ నియోజకవర్గంలో అబ్బయ్య చౌదరి అనేటువంటి వ్యక్తిని కనుక తప్పిస్తే ఇక మనం ఇష్టానుసారం ఇక్కడ రాజకీయం చేయొచ్చు, ఏదో ఒక విధంగా ఏదైనా చేసి ఇతను తప్పించాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మేము కూడా చాలా ఓపిక పడుతూ ఉన్నాం. ఈరోజు ప్రజలు వాళ్ళని ఆశీర్వదించారు, మనం ఎందుకు కంగారు పడాల్సినటువంటి అవసరం ఉంది? చూద్దాం వాళ్ళ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుందో, ఏ విధంగా ఈ నియోజకవర్గం ముందుకు వెళ్తుందో. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను ఈ నియోజకవర్గానికి పనిచేసినప్పుడు ముందు నియోజకవర్గ అభివృద్ధి, ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలలో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా భాగస్వాములుగా ఉంటాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తూ ఉన్నా. చూస్తూ ఉంటే ఏదో ఒక విధంగా నన్ను కానీ మా కుటుంబాన్ని కానీ హతమార్చాలనేటువంటి పన్నాగం పన్నుతున్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు నాకంటే మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? మొదటగా ఇక్కడ కొల్లేరు ప్రాంతం నుంచి శ్రీపరి గ్రామం అని చెప్తూ ఉన్నారు. శ్రీపరి గ్రామం నుంచి జనాన్ని ఇక్కడికి తీసుకువచ్చి ఆ జనానికి ఈరోజు ఇక్కడికి వచ్చి నన్ను విమర్శిస్తూ, ఈరోజు నా మీద కామెంట్లు చేస్తూ, నా ఇంటి ముందు డప్పులు కొడుతూ, నా ఇంటి ముందు మైక్ సిస్టమ్లు పెడుతూ ఇక్కడ ఒక భయానక వాతావరణం సృష్టించి ఏదో ఒక విధంగా అబ్బయ్య చౌదరిని డీఫేమ్ చేస్తే ఈరోజు రాజకీయంగా మనకు లబ్ధి చేకూరదనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, శ్రీపరి గ్రామంలో అబ్బయ్య చౌదరి 1 సెంటు భూమి వాళ్ళ దగ్గర లీజు తీసుకున్నా కానీ ఆ శ్రీపరి గ్రామానికి అబ్బయ్య చౌదరి కానీ, ఆ శ్రీపరి గ్రామం కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కన్నా అబ్బయ్య చౌదరి బాకీ ఉన్నాడా అని అడుగుతున్నా. శ్రీపరు గ్రామమే కాదు, కొల్లేరు గ్రామాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క గ్రామాల్లో కొచ్చిలో కూడా అబ్బయ్య చౌదరి గ్రామానికి కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఎటువంటి బాకీ లేడనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఆ కొల్లేరు ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఏకైక ఆలోచనతో మేము పనిచేయటం జరిగింది. ఈరోజు కొల్లేరు ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి కానీ, కొల్లేరు ప్రాంతానికి వాటర్ సప్లై తీసుకురావడంలో కానీ, కొల్లేరు ప్రాంతంలో ఈరోజు సబ్స్టేషన్లు నిర్మించడం కానివ్వండి, కొల్లేరు ప్రాంతంలో ఉన్న యొక్క బడిల యొక్క రూపురేఖలు మార్చేటువంటి విషయంలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సొసైటీలు బీసీ సొసైటీలని పునరుద్ధరించి వాళ్ళకి అండగా నిలబడేటువంటి విషయంలో కానీ అన్నీ కూడా ఈరోజు 5 సంవత్సరాలు కూడా కొల్లేరు ప్రాంతం అభివృద్ధి చెందాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అభివృద్ధి చెందాలి, వాళ్ళకు ఒక జీవనాధారం కల్పించాలనేటువంటి ఆలోచనతో మేము ప్రయాణం చేయడం జరిగింది. కానీ ఈరోజు అదే కొల్లేరు ప్రాంతం అయితే నేను బాగా అభివృద్ధి చేశాను, ఏ శ్రీపర్ గ్రామాన్ని అయితే ఈరోజు మోడల్ విలేజ్గా ఆ గ్రామానికి ఏలూరు కైకలూరు రోడ్ని 30 కోట్ల రూపాయలు పెట్టి చేయించాను, ఎక్కడైతే ఈరోజు సచివాలయాలు హెల్త్ సెంటర్లు ఆ గ్రామానికి
15 ఎకరాల పొలాలు కొని ఇళ్ల స్థలాలు ఇచ్చి గ్రామం మొత్తాన్ని ఒక మోడల్ గ్రామంగా మార్చాను. అదే గ్రామాన్ని ఈరోజు భయపెట్టి వాళ్ళకున్న చెరువులు మీరు చేసుకోవాలంటే అబ్బాయి చౌదరి దగ్గరికి వెళ్ళి మీరు డప్పులు కొట్టాలని ఈరోజు వాళ్ళని భయపెట్టి ఇక్కడికి తీసుకువస్తూ వచ్చే ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు చెప్తున్నారు 1000 రూపాయలు ఎంతో 700 నుంచి 1000 రూపాయలు ఇస్తూ డబ్బు ఇచ్చి మరీ తెచ్చి ఈరోజు నా ఇంటి ముందు డ్యాన్స్ ఆడేటువంటి కార్యక్రమం చూస్తున్నా. ఎప్పుడన్నా ఉందా గతంలో? ఎక్కడన్నా ఏదన్నా ఎవరిదన్నా ఇంటి ముందుకెళ్ళి డ్యాన్స్ చేసే కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఎప్పుడన్నా జరిగాయా? అదేవిధంగా ఈరోజు మా కుటుంబం యొక్క తోటల్లోకి ఈరోజు మా తోటల్లోకి రావటం, నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి పెళ్ళైనప్పుడు ఇచ్చినటువంటి మా ఆడపిల్లలకి పెళ్ళైనప్పుడు ఇచ్చినటువంటి పొలాలలో కూడా ఒక బ్లేడ్ బ్యాచ్ల్ని, రౌడీ బ్యాచ్ల్ని, పిక్ పాకెటర్స్ని తీసుకొచ్చి నా తోటలోనే మాకు అమ్మేపించి నా తోటలోనే వాళ్ళతో మందు తాగిస్తూ నా తోటలోనే బిర్యానీలు తింటూ ఈరోజు భయపెట్టాలని చూసేటువంటి ప్రయత్నం దేనికి జరుగుతూ ఉందని అడుగుతూ ఉన్నా. కేవలం నన్ను డిఫేమ్ చేయాలి. ఈరోజు 2017లో అబ్బాయి చౌదరి నియోజకవర్గంలో వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక తిరుగులేని శక్తిగా తయారు చేసుకోవటం జరిగింది. ఇదంతా కూడా ఓర్వలేనటువంటి విషయం. ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు నేను అడుగుతూ ఉన్నా, నాకొక్కరికైనా ఆడపిల్లలు ఉందే, మీకు లేరా? ఈరోజు ఎప్పుడు కూడా మీకు ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే మీరు ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నారు, రేపు ప్రజలు ఆశీర్వదిస్తే మేము మళ్ళీ శాసనసభ్యులుగా వస్తాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం అందరికీ తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గం ఏంటి ఉండేది? ముఖ్యంగా రైతాంగం అత్యధికంగా ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో మేము పెంపించలేమా? అదే పద్ధతి మేము చేయాలనుకుంటే ఈ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మీరు గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మీ రాజకీయ పబ్బం కోసం ఇది కేవలం ఒక డైవర్స్ ఈ విధంగా అబ్బాయి చౌదరి ఇంటి ముందు కదా ధర్నాలు ఇలాంటివి మనం చేస్తే ఈ నియోజకవర్గం మనం ఏం చేసినా చెల్లుద్ది అనేటువంటి ఒక అందరినీ కూడా డైవర్ట్ చేసేటువంటి రాజకీయం జరుగుతూ ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే నా ఇంటి దగ్గరగా ఇటువంటి చేస్తే ప్రజలందరూ కూడా ఇటు చూస్తూ ఉంటారు. మేము చక్కగా గ్రావెల్ మాఫియా చేసుకోవచ్చు, చక్కగా యథేచ్ఛగా ప్రతిరోజు కోడి పందాల కార్యక్రమం చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఈరోజు వాట్సాప్లోనే మెసేజ్ పెడితే ఈరోజు బెల్ట్ షాపుల నుంచి ఇంటికి తీసుకెళ్ళి లిక్కర్ని సప్లై చేసేటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎవరిదన్నా ఆస్తులు దోచుకున్నా కూడా ఇక్కడ డైవర్ట్ అవుతూ ఉంది కాబట్టి వాళ్ళ ఆస్తులు మనం దోచుకోవచ్చు. ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు లేరు, ఆయన్నే కనుక మనం అనేటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం అని అడుగుతూ ఉన్నా. 5 సంవత్సరాలు మేము పరిపాలన చేశాం. తెలుగుదేశం నాయకులు ఈరోజు ఆయన వెనకమాల ఉండేటువంటి తెలుగుదేశం నాయకులు ఆలోచించుకోవాలి. ఎంతమంది మీరు నా దగ్గరికి వచ్చారు, ఎంతమంది మీరు నా దగ్గరికి వచ్చి కూర్చుని నాతో పాటు మాట్లాడుతూ కాఫీ తాగుతూ టీ తాగుతూ మీకున్న సమస్యలు చెప్పుకొని ఈరోజు ఏ విధంగా మేము మీకు అండగా నిలబడ్డామో గుర్తు చేసుకోండి. ఈరోజు మేము వచ్చాక కదా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఫ్యాక్టరీలు ఓపెన్ చేసుకున్నా కూడా నవ్వుతూ వెళ్ళి రిబ్బన్ కట్ చేశాడే తప్ప అబ్బాయి చౌదరి ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు ఎవరికి కూడా రాజకీయం అనేది కేవలం ఎన్నికల వరకే చేయాలి, ఆ తర్వాత అందరం కలిసికట్టి దెందులూరు నియోజకవర్గం కుటుంబంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈవెన్ ప్రభాకర్ నాన్న చనిపోతే కూడా మా కార్యకర్తలు వద్దన్నప్పటికీ కూడా ఒక మెసేజ్ పంపించాలి నియోజకవర్గంలో అని చెప్పి ప్రభాకర్ ఇంటికి కూడా వెళ్ళి ఆ పెద్ద ఆయనకి నేను వెళ్ళి దండ వేసి దండం పెట్టి రావటం జరిగింది. ఆ రోజు శ్రద్ధాంజలి గడించి మేము రావటం జరిగింది. ఒక మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో, రాజకీయ కక్షలో ఉండకూడదు ఈ నియోజకవర్గం అనేటువంటి ఉద్దేశంతో. ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో, ఈరోజు ఏం జరుగుతూ ఉందని అడుగుతూ ఉన్నా. 9 నెలలు గడుస్తూ ఉన్నాయి. ఈరోజు పేదవారు ఏ పార్టీలో ఉన్నా పేదవారు కాదా? ఎందుకు మనం పెన్షన్ ఆపాల్సిన పరిస్థితి వస్తూ ఉంది? ఈరోజు మీరు చెప్పినటువంటి సూపర్ 6 ఏమైంది? ఏమైంది మీ సూపర్ 6? ప్రశ్నిస్తామని సరే 9 నెలలు అయింది. ప్రభుత్వం గురించి మేము అప్పుడే విమర్శించదలుచుకోవాలా. ఇంకా మీకు టైం ఉంది కాబట్టి చేయండి, మంచి చేయండి, మంచి చేస్తారని భావిస్తూ ఉన్నాం. మేము కూడా 9 నెలలు అయింది కాబట్టి మేము ప్రభుత్వం గురించి అప్పుడే విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. కానీ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది? ఏంటి నియోజకవర్గానికి నాకు వచ్చే అర్హత లేదా? నేను ఇక్కడ పుట్టినవాడిని కాదా?
ఈరోజు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా చేసినటువంటి నేను ఈ నియోజకవర్గంలో వచ్చి ఏదన్నా గ్రామానికి వెళ్ళాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలా? ఈరోజు మా ఎంపీటీసీ చనిపోతే ఆ గ్రామానికి వెళ్ళి పలకరించాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలా? ఈరోజు మా ఎంపీపీ గారి వాళ్ళ మామయ్య గారు చనిపోతే మీ పర్మిషన్ తీసుకుని నేను ఆ గ్రామానికి వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అటువంటి ప్రవర్తన ఉంటే మీరు నియోజకవర్గంలో మీరు తిరిగేవారా? మేము ఉన్నప్పుడు మీరు తిరగకూడదని, మీరు ఉన్నప్పుడు మేము తిరగకూడదనేటువంటి వాతావరణం ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచి వచ్చిందని అడుగుతూ ఉన్నా. నిన్న ఏం జరిగింది? మేము ఎక్కడికి వెళ్ళాం నిన్న? ఈరోజు పెళ్లి చేసుకుంటూ పద్మావతి కళ్యాణ మండపంలో వారి కుటుంబం ఎప్పటి నుంచో మాకు సాన్నిహిత్యం ఉండి వాళ్ళందరూ కూడా అక్కడ పెళ్లి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానిస్తే ఎంపీ శ్రీధర్ గారి కుటుంబ సభ్యులు పెళ్లి ఉంటే ముందు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నేను ఆ పెళ్లికి వెళ్ళటం జరిగింది. మొట్టమొదటిగా నేనే ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళాను. నేను పెళ్లి నుంచి అక్కడికి వెళ్ళంగానే అక్కడ శుభ్రంగా జనసేన రమేష్ గారు, మన చల్మలశెట్టి రమేష్ గారు నేను దిగంగానే అక్కడే ఉన్నారు. వారిని నేను పలకరించాను. కొంచెం ముందుకు వెళ్తే తెలుగుదేశం నాయకులు ఉన్నారు, వారిని పలకరించాను. ఆ ముందుకు వెళ్తే స్టేజ్ ఎక్కితే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు రాము గారు ఉన్నారు, గుడివాడ ఎమ్మెల్యే గారు, వారిని పలకరించాను. ఆ తర్వాత నేను అక్షింతలు వేయడానికి వెళ్ళి అక్షింతలు వేస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు రాము గారు వెంక తిరిగి అబ్బాయి చౌదరి గారు వచ్చారు, మాట్లాడారా అంటే మాట్లాడాను అబ్బాయి చౌదరి గారితో ఆయన చెప్పారు. ఆ తిరిగినప్పుడు నేను చూడటం జరిగింది ప్రభాకర్ అక్కడికి వచ్చాడని. తిరిగినప్పుడు రాము దగ్గర ప్రభాకర్ నుంచుని ఉన్నాడు. నేను రాముతో నైస్ మీటింగ్ అన్నా, మళ్ళీ కలుద్దాం అనుకున్నాం. మేమిద్దరం అది ఆయన ఒక ఎన్ఆర్ఐ, నేను ఒక ఎన్ఆర్ఐగా పలకరించుకున్నాం. నేను స్టేజ్ మీద నుంచి దిగి కిందకు వచ్చేసరికి అక్కడ మా ఏపూరు నుంచి, మా పక్కన ఉన్నటువంటి అప్పనవేడి నుంచి, అదేవిధంగా ఒంగూరు నుంచి కొంతమంది నాతో పాటు అక్కడ చలమలశెట్టి రమేష్ గారు ఉన్నారు, జేపీ గారు, నేను నుంచునే ఉన్నాం అక్కడ. ఇతను ఆ కర్రపై ఏదో పట్టుకుని బాబు గారిని వీళ్ళని వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, ఇది తప్పు అని చెప్పి జేపీ గారు వారించడం, చలమలశెట్టి రమేష్ గారు కూడా చెప్పడం, అక్కడ ఉన్న ఆడపిల్లలు చెప్పటం, ప్రత్యేకించి నువ్వు మాట్లాడుతున్న భాష కరెక్ట్ కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనటం, సెల్ ఫోన్లు లాక్కుని కారుల్లో పడేయటం, అక్కడ వీడియోలు ఎవరన్నా తీసారా అని నేను కూడా ఆ సెల్ ఫోన్ లాక్కోవటం ఏంటి తప్పు అంటే 2 ఫోన్లు బయటికి ఇచ్చేయటం, ఇంకొన్ని 2 ఫోన్లు పట్టుకుని అక్కడి నుంచి బూతు పురాణం తిట్టుకుంటూ ఆయన వెళ్ళిపోవటం. అంటే నేను అడుగుతున్నా, నిజంగా ఇందాక మా డ్రైవర్ గారు చెప్పినట్టుగా ఒక శాసనసభ్యుడు ప్రవర్తించాల్సినటువంటి తీరాది, ఒక కన్నతల్లిని దూషించాల్సినటువంటి అవసరం ఉందా? అసలు అక్కడ ఏమన్నా సందర్భం ఉందా? ఓకే, ఒకవేళ అసలు మా కారు నేను చూశాను, అది మా కారు కంప్లీట్ రైట్కు ఉంది, ఈయన కారులు 2 ఇలా ఉన్నాయి. అక్కడ సెక్రటరీ అక్కడ ఉన్న సెక్యూరిటీ వచ్చి చెక్ చేసుకున్నారు కార్లు వెళ్తాయా లేదా అని చెప్పి, అక్కడ ఉన్నటువంటి నాయకులు చెక్ చేసుకున్నారు కార్లు వెళ్తాయా లేదా అని చెప్పి. అసలు ఇంకా ఇబ్బంది ఎక్కడ ఉంది? కార్లు శుభ్రంగా, ఇప్పుడు మా కారు అక్కడి నుంచి కదలలేదు ఈయన తిట్టాక, ఈయన కార్లు ఎలా వెళ్ళినాయి? నేను ఒకటే అడుగుతూ ఉన్నా, కార్లు అడ్డుగా ఉన్నాయి అంటే గొడవ జరిగే కార్లు ఎలా వెళ్ళిపోయినాయి? అదే గ్యాప్ కదా, మా కారు ఏం కదలలేదు కదా అక్కడి నుంచి. అంటే ఇది కరెక్ట్ రాజకీయం కాదు, సరైన ప్రవర్తన కూడా కాదు. అక్కడ ఉన్నటువంటి చిన్నారులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈరోజు చాలా అసహ్యంగా మాట్లాడుకోవటం జరిగింది. అంటే నేను శాసనసభ్యుడైనా, ఈరోజు ఆయన శాసనసభ్యుడైనా, దెందులూరు నియోజకవర్గంలో ఒక శాసనసభ్యులుగా చేసినటువంటి వ్యక్తిని ఆ విధంగా ప్రజలు తిట్టుకుంటే అది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ విధానం కూడా కాదు. కరెక్ట్ విధానం అని ఎందుకంటాం? అటువంటి ప్రవర్తన ఆయనకు అవసరమా? ఈరోజు మళ్ళీ ఆయన ఏదో మాట్లాడుతున్నాను, నేను ఒక 20 మందితో వెళ్ళాను, నేను ఇందాకే చూస్తూ ఉన్నా, నేను ఏదో బోల్డని కారులతో, నేను అక్కడికి వెళ్ళింది 2 కారులతో, నా ఒక్క కారే లోపలికి వెళ్ళింది, మిగతా కార్లు అసలు బయటే ఉన్నాయి, రోడ్డు మీద పెట్టున్నాయి. అసలు కళ్యాణ మండపం లోపలికి కూడా మిగతా కారులు రాలేదే. నేను ఒకే ఒక కారులో వెళ్ళా, నా వెనకమాల ఇంకో కారులో ఉన్నారు. అక్కడి నుంచి పెదకడంలో మా నాయకులు ఎవరో ఒక ఆయన చనిపోతే అక్కడికి వెళ్దాము, నేను మళ్ళీ అని చెప్పి వెళ్దామనేటువంటి కార్యక్రమంలో అక్కడికి వెళ్ళటం జరిగింది. అంటే ఈరోజు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అంటే నేను అక్కడి నుంచి ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది, ఎస్పీ గారు కూడా చక్కగా వెంటనే స్పందించారు. నేను ఏలూరు ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పాను, ఏలూరు ఆఫీసులో నేను అక్కడే ఉన్నాను చాలాసేపు. ఈరోజు మా నాయకులందరూ కూడా ఇక్కడ, అంటే ఈరోజు అటువంటి ప్రవర్తన చేస్తే ఎవరు హర్షిస్తారన్న? ఈరోజు ఎవరు అమ్మగారిని తిట్టినా ఎవరు ఒప్పుకోము కదా. ఇంట్లో ఆడపిల్లలను తిడితే ఎవరికైనా బాధ కలగదా? ఈరోజు చాలా బాధ వేసింది నాకు కూడా అక్కడ ఉన్నప్పుడు. అతని యొక్క భాష విధానం, తను తిట్టే విధానం తప్పు కదా. అది ఎందుకు అలా చేస్తూ ఉన్నాడు? శాసనసభ్యుడు ప్రవర్తించాల్సినటువంటి తీరేనా అది? ఈరోజు నేను అడుగుతూ ఉన్నా,
కూటమి ప్రభుత్వాన్ని. ఇదేనా మీరు పెంచి పోషించేది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాం, లోకేష్ని అడుగుతూ ఉన్నాం. ఇదేనా మీరు మీ శాసనసభ్యులకి చెప్పి పంపించేది? ఈరోజు ప్రజలను తిట్టమనా? ఈరోజు వెళ్ళి వాళ్ళ అమ్మగారులను తిట్టమనా? తప్పు కాదా? ఇదే ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా? ఈరోజు మళ్ళీ ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, నన్ను ఊరిలో తిరగనీయడట. ఏంది భాష? ఎవరిని ఊరిలో తిరగనీరన్నా? మాకు స్వాతంత్రం లేదా? రాజ్యాంగం కల్పించిన హక్కుగా మేము తిరుగుతూనే ఉంటాం. మీ తప్పేంటి? ఎవరికి స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది. మీ పర్మిషన్ తీసుకుని మేము నడవాలా? ఈరోజు అలాగే పర్మిషన్ తీసుకుని మీరు వెళ్ళారా? అక్కడ ఇంకా అసలు చాలా దారుణంగా ప్రవీణ్ అయితే చనిపోయాడేమో ఒక నిమిషంలో. వాళ్ళిద్దరూ వెళ్తున్నటువంటి కారు ముందుకు తోసేశారు అతన్ని. ఒక్క నిమిషం. అది ఫైరింగ్ చేస్తే మరి అక్కడ బుల్లెట్ దొరకాలి కదా తమ్ముడు. మా చేతులు నాకు ఆ గన్ను ఒక నిమిషం చెప్పడానికి బాగానే ఉంటుంది సినిమా స్టోరీ లాగా. నేను చెప్పను. వాళ్ళ శాసనసభ్యులు విడుదల రాము గారు ఉన్నాడు కదా, వెనుగల రాము గారు ఉన్నారు కదా, అక్కడే జనసేన ఇన్ఛార్జు చర్మలశెట్టి రమేష్ గారు ఉన్నారు కదా, అక్కడే ఉపాధ్యాయులు ఉన్నారు కదా. సీసీ కెమెరా అక్కడ ఉండకుండా ఉండదు కదా. అబ్బాయి చౌదరి ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడు అనేది అక్కడ సీసీ కెమెరా తెలియదా? తెలుస్తుందా లేదా? ఇప్పుడు ఒకే వీడియో వచ్చింది, ఇంకా అనేక వీడియోలు రావచ్చేమో. ఎవరి ప్రవర్తన ఎలా ఉందో తెలుస్తుంది కదా. అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి దగ్గర ఈ పాటికి నేను అక్కడ గన్ను పట్టుకుని షూట్ చేస్తే నేను ఇక్కడ కూర్చొని మీకు ప్రెస్ మీట్ ఇవ్వగలనా? ఈ పాటి కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. అంటే ఈరోజు చెప్పేటప్పుడు కూడా ఒక మాటలు మనం చెప్పేటప్పుడు దానికి ఉందాతనం ఉండాలి. అబ్బాయి చౌదరి ఏంటో మీ అందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలకి తెలుసు. అటు సీసీ కెమెరాలు అంతా రికార్డ్ అయ్యే ఉంటుంది కదా. వాళ్ళ ప్రభుత్వం అయి ఉండొచ్చు, ఉంటుంది కదా, అంతా రికార్డింగ్ ఉంది కదా. నేను కూడా అదే కోరుతూ ఉన్నా, సీసీ రికార్డింగ్ బయట పెట్టండి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ రికార్డింగ్ బయట పెట్టండి. బయట పెడితే అసలు నిజాలు బయటకు వస్తాయి. నిజంగా ఇందాక వచ్చిన ట్రైలర్ మాత్రమే. ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన ప్రవర్తించినటువంటి తీరు, డెఫినెట్గా ఆయన వ్యక్తిగత విషయాలకు నేను వెళ్తల్లా. ఆయన తాగున్నారా లేదా అని మా వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, ఊగిపోతూ ఉన్నాడు, తాగున్నాడు అని చెప్పి. కానీ అటువంటి ప్రవర్తన అవసరమా మనకి? అంటే ఈరోజు ఆ పెళ్లి కుటుంబానికి మేమేం సమాధానం చెప్తాం? ఆ పెళ్లి కుటుంబానికి ఈరోజు మేమిద్దరం అక్కడికి వచ్చి గొడవ పడితే వాళ్ళకి ఎంత అప్రదిష్ట పాలు. అది నియోజకవర్గంలో ఎవరన్నా మా ఇద్దరిని పెళ్ళికి పిలుస్తారా రేపటి నుంచి? ఎవరిని పిలవరు. ఆయన్ని పిలవరు, నన్ను పిలవరు. అంతే కదా. ఇది జరుగుతున్నటువంటి సాంప్రదాయం, ఇది కరెక్ట్ సాంప్రదాయమా అని అడుగుతూ ఉన్నా. మీరు చెప్పండి, ఇది కరెక్ట్ సాంప్రదాయమా? నేనంటా అసలు ఆ గన్మెన్ ఎవరో కూడా తెలియదు. అసలు ఆయన గన్మెన్ ఎలా ఉంటాడో కూడా చూడలేదు నేను. గన్మెన్ చేతిలో గన్ను లాక్కున్నానా? మరీ స్టోరీగా ఉందిరా ఆయన. బాలకృష్ణ గారి సినిమానే ఏంటి ఇదన్నా? ఇది తప్పు కదా. ఇప్పుడు అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది వారి నాయకులే ఉన్నారు. ఎవరు కూడా అబద్ధాలు చెప్పలేరు కదా. అబద్ధాలు పోనీ చెప్పేసి ఏదో కేసు పెట్టి ఇప్పుడు మమ్మల్ని లోపల పెట్టేయాలి, వాళ్ళ ప్రభుత్వం ఉందని కేసులు పెట్టాలనేటువంటి దాంతో రాయడం అయితే ఎస్పీ గారికి నేనైతే అంతా డీటెయిల్గా ఆన్ స్పాట్ ఉండే నేను అంతా చెప్పడం జరిగింది. మన డాక్టర్ గారు వాళ్ళు కూడా ఉన్నారు, జంక్షన్ డాక్టర్ గారు కూడా ఉన్నారు, పెద్దలు. వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చిన్న వ్యక్తులు కాదు, అందరూ పెద్దవారంతా అక్కడ నుంచుని ఉన్నారు. అందరికీ తెలుసు కదా. పోనీ నేను అక్కడ గన్ను పట్టుకుని కాల్చితే నేను అక్కడే ఎందుకున్నాను? అక్కడే నేను ఇంకా పావుగంట ఉన్నాను కదా. అదే కళ్యాణ మండపంలో, అదే ప్రాంతంలో అక్కడే నేను పావుగంట ఉన్నాను కదా. ఎందుకున్నాను అక్కడ? ఆయన గన్ను నా చేతిలో ఉంటే మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఏదా గన్ను? ఇది మాయ మాటలు చెప్పడం కరెక్ట్ కాదన్నా. ఏదో కేసులు పెట్టేద్దాం, ఏదో ఒక విధంగా మా ప్రభుత్వం ఉంది కదా. నిజాలు వాస్తవాలు అక్కడ ప్రజలన్నీ చూశారు. ఈరోజు చట్టం కూడా ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి ఈరోజు. ఎందుకంటే ఇదేమి ఏదో ఎక్కడో రోడ్డు మీద జనాలు లేని కాడ జరిగినటువంటి సంఘటన అయితే కాదు. పూర్తిగా జనం ఉండి అనేక మంది పెద్దలు ఉన్నటువంటి సమయంలో ఈ గొడవ జరిగింది. అనేక మంది పెద్దలు అక్కడికి వెళ్ళి ఆయన వారించి, జేపీ గారు, చలమలశెట్టి రమేష్ గారే ఆయన అన్న ఇది తప్పు నువ్వు చేస్తుందని తీసుకెళ్ళి కారెక్కించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక శాసనసభ్యుడిని ఈరోజు మా సమన్వయకర్త అయినటువంటి ఏలూరు సమన్వయకర్త, అదేవిధంగా జనసేన
ఆయన ఇద్దరు కలిసి అన్న నువ్వు చేస్తుంది తప్పు ఎక్కువ కారు అని చెప్పి ఆయన ఎక్కించి పంపించేశారే, అది వాస్తవం కాదా? ఈరోజు తప్పు చేసి ఆ తప్పుని మా మీద నెట్టాలని, ఏదో విధంగా డిఫేమ్ చేయాలని, ఏంటి మమ్మల్ని చంపేయాలని ఏంటి ఆలోచన? ఇప్పుడు అబ్బాయి చౌదరి చచ్చిపోతే ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుందా ఏంటి? అదేనా నీ ఆలోచన? అలాగే అనిపిస్తూ ఉంది. ఏదో నా ఇంటి మీదకి దాడికి వచ్చేస్తానని, అక్కడి నుంచి బయలుదేరి కార్లు వేసుకుని ఇటు వచ్చేద్దామని, ఏంది ఇది? ఎప్పుడన్నా ఉందా అని అడుగుతున్నా. నేను అనేక సమయాల్లో దుగ్గురాలు రావటం జరిగింది. మీ ఇంటి దరిదాపుల్లో ఒక కార్యకర్త అటు వెళ్తున్నా కూడా వార్నింగ్ ఇచ్చి వద్దని పోలీసు వారిని అక్కడ నిలబెట్టి తప్పు ఆ పద్ధతి ఉండకూడదు, ఎవరి రాజకీయం వాళ్ళదే అని చెప్పినటువంటి వ్యక్తిని మేము చేశామే ఎప్పుడన్నా? అటువంటి సాంప్రదాయాలు మేము తీసుకొచ్చామే నియోజకవర్గంలో? అన్నీ కూడా ఆలోచించాలి. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. డెఫినెట్గా ఎవరు తప్పు చేశారో నేను ఎస్పీ గారిని ఒకటే కోరుతున్నా, డీజీపీ గారిని కూడా ఒకటే కోరుతున్నా. అవసరమైతే ఇందాకే మా పార్టీ పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. మార్నింగే మాజీ ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడటం జరిగిన సంఘటన మనకి పూర్తిగా వివరించాం. అవసరమైతే ఎస్పీ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, పోలీస్ యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగా అబ్బాయి చౌదరి తప్పు చేశాడంటే తప్పకుండా శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నా. తప్పు చేయనప్పుడు మేము భయపడాల్సిన అవసరం ఏముంది? నేను కానీ మా నాయకులు కానీ ఎవరూ అక్కడ మేము తప్పు చేయలే. ఆయన కర్ర తీసుకుని మా మీదకి వచ్చి వీళ్ళ మీదకి దాడి చేసి నేను అక్కడే నుంచుని ఉన్నాను కదా. కాబట్టి ఈ మంచి పద్ధతులు కాదు. ఇకనైనా మీ పద్ధతి మార్చుకుని శుభ్రంగా ఈ నియోజకవర్గానికి ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు 3 నెలలు మీకు సమయం ఉంది. చక్కగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. ఈరోజు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. బల్వే బ్రిడ్జ్ నేనే కట్టించానన్నా నాకేం ఇబ్బంది ఏంటి? ప్రజలకు మంచి జరుగుతుంది కదా. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మీరే తెచ్చారన్నా నాకేం ఇబ్బంది లేదు. అది ఎవరు తెచ్చారో ప్రజలకు తెలుసు. పెదపాడి పెరికేట్ రోడ్డు మీరు తెచ్చినా నాకేం ఇబ్బంది లేదు. మంచి చేయండి అబ్బా. పసుపు రంగులు వేసుకున్నారు. నేను వాటర్ గ్రిడ్ పెద్ద ఓవర్ హెడ్ ట్యాంకులు కడితే అసలు ఈ నియోజకవర్గంలో 200 స్కూల్స్లో శిలాఫలకాలు పెడితే 200 స్కూల్లో శిలాఫలకాలు తీసేశారు మీరు. సచివాలయాలు కట్టిస్తే సచివాలయాల దగ్గర శిలాఫలకాలు తీసేశారు. మొన్న ఎప్పుడో లెక్కేపిస్తున్నాం, 560 శిలాఫలకాలు పగలగొట్టినట్టుగా లెక్క వస్తుంది. ఒక్క శిలాఫలకం విజయరాయిలో పగిలిపోయిందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి నాయకుడు నాకు ఫోన్ చేస్తే వెంటనే శిలాఫలకం కట్టండి, అది తప్పు పద్ధతి అని చెప్పినటువంటి వ్యక్తి మేము. పాలగూడెంలో చింతమనేని కాలనీ అని ఉంటే అది రాజశేఖర రెడ్డి గారు 4 ఎకరాలతో కొన్నాక ఈయన వచ్చి పట్టాలు ఇచ్చాడు, ఆ పేరు మార్చడంటే తప్పు. అది రాజకీయంగా మనం చేయకూడదు. ఆయన కాలనీ అని వాళ్ళు పేరు పెట్టుకున్నాక మనం మార్చకూడదే. పంచాయతీ మా దగ్గర లేదా? పంచాయతీ మా సర్పంచ్ లేడా? మా సర్పంచ్ మా అమ్మ లేదా అక్కడ సునీత? నువ్వు పేరు మార్చే పంచాయతీ తీర్మానం పెట్టే తెల్లారికి నేను బోర్డు మీద పేరు మార్చలేనా? అటువంటి మీ పద్ధతుల్లో మేము వెళ్ళాం. అందరికీ నమస్కారం అండి. బెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు, మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు ఫంక్షన్కి వచ్చారండి. పెళ్లికాడికి సారం దింపి కారు బ్యాగ్ చేస్తుండగా వాళ్ళ 2 కార్లు వచ్చినాయండి. అక్కడ సెక్యూరిటీ అనే ఒక నిమిషం ఆగాను, నన్ను ఆపాడు. ఆపిన మరుక్షణం నేను ఆగిన తర్వాత వాళ్ళ కారు లోపలికి వెళ్ళి వాళ్ళ కార్లు వెళ్ళా. నేను తిప్పుకుని బాగా మార్జిన్ బాగా అంచుకి పెట్టుకుని దిగుతా కూడా గ్యాప్ లేదు నాకు. అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు కారు పెట్టారు. మళ్ళీ వచ్చి ఆరని కొట్టాడు అతను, ఆయన మాల కారు అతను చూసి మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళా. అట్లా ఆపు కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలు 6 నిమిషాల తర్వాత చింతమనేని ప్రభాకర్ అటు నుంచి వచ్చేసి మొత్తంతో బూతులు అండి. ఆ బూతులు అంటే మామూలు బూతులు కదా, అసలు భగవంతుడు కూడా వినలేడు అసలు మన బూతులు అనమాట. ఒక తల్లి తండ్రి అనేది మనకి చిన్నపిల్లప్పటి నుంచి తెలిసిద్ది. తల్లిదండ్రి అంటే ఒక గురువు తర్వాత. అయినా అవి కూడా లేకుండా మా అమ్మని తిట్టిన తిట్లు 1 నుంచి 100 వరకు ఎన్నిసార్లు ఉంటాయో అన్నిసార్లు నీ అమ్మ అనే మాట మాట్లాడాడు. నీ అమ్మని దెంగ లంచాడక, నీ పేగులు పీకేస్తా, నా పేగులు పీకించుకొని రామన్నా నన్ను పీకమన్నా, నేను కూడా పీకమనండి. చంపేస్తే అతని పేరు అన్న ఉంటుంది, చచ్చిపోయాడు పలానాడు చదువు అని. గౌరవం అనేది ఒక ఎమ్మెల్యే అనే తర్వాత చిన్నపిల్లవాడి కానించి పెద్దవాళ్ళ వరకు నమస్కారం పెట్టాలి, సంస్కారం ఉండాలి. బాబు ఎమ్మెల్యే రత్నాలు లేచి నమస్కారం పెట్టాలి. ఎమ్మెల్యే గారిని చూసి ఆడేవడాలి అని అనిపించుకోకూడదు. అంత మామూలుగా కదండి అట్లాంటివి. నాకు తెలిసాక ఇప్పుడు వరకు 5 సంవత్సరాల్లో అబ్బాయి చౌదరి గారి నేను తిరిగాను. ఆయన పద్ధతులు నాకు చాలా వరకు 100కి 90% నేను నేర్చుకున్నా కూడా. మనం మాట్లాడకూడదు, మనం ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలనేది. దాంట్లో 10% కూడా రాలేదండి ఆయనకి. ఇప్పుడు 3వ సారి ఎమ్మెల్యే అంటే ఆయన. నాకైతే తెలీదు, నేను 5 ఏళ్ళ మట్టి తిరుగుతున్నాను. నాకు అంతకైతే నాకు తెలియదు రాజకీయం గురించి. నా తల్లిని తిట్టిన తిట్లు మామూలుగా కదా. రాత్రి నాకు నిద్రపట్ల
ఆయన తల్లిని తిడితే ఊరుకుంటారండి వాళ్ళు? ఆ విధంగా తిట్టిన తిట్లు మామూలు తిట్లు కదండి. మాట్లాడితే నీ అమ్మ లంజాడుగా, నీ అమ్మందంగా, అయ్యేం భాష అండి? చదువుకున్న ఆయనకి చదువుకోలేని ఆయనకి తేడా అంటే నేను బాగా కళ్ళారు చూసాను రాత్రి. అట్లా తిట్టకూడదు కదండి. ఒక తల్లిని తిడతాం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఆయన అమ్మని నేను తిడతాను తిరిగి, ఊరుకుంటాడు ఆయన? ఊరుకోడు కదా. అట్లా తిట్టకూడదు కదా. కన్న తల్లి అంటే ఎవరో? రాజకీయం చేస్తున్నాం అంటే నలుగురు బ్రహ్మాండం బేసిక్ అని ఎమ్మెల్యే వస్తున్నాడు బాబు అని చెప్పి లేచి నుంచి దండం పెట్టాలి. అంతే తప్ప ఆయన వస్తున్నాడని లేచి ఇటు వెళ్ళిపోయి లేకపోతే కాలు మీద కాలేసి కూర్చుని ఆ వచ్చేళ్ళే నా కొడుకు అని మనం అనిపించుకోకూడదు అనేది తప్పది. అట్లా మనం మాట్లాడకూడదు. ఆయన ముందు మనం ఎంత, నేను ఆపిల్ డ్రైవర్ని, నా జీవితం ఎంత. కానీ నేనేం అనలేదండి ఆయన్ని. మీరేమండి మీరు వచ్చారు తిడుతున్నారు, నేనైతే మీకు అడ్డం పెట్టలేదు, అడ్డం పెట్టాలి పని నాకు లేదు, మీరు బూతులు తిడుతున్నారు తిట్టంబాకండి అన్న. ఆయన మాట్లాడితే కూడా వినిపించుకోకుండా ఆయన ఇష్టం వచ్చాడు తిట్టేస్తున్నాడు. మాట్లాడుతుంటే నోట్లోంచి తుప్పు పని ఉమ్ముల్లా మీద పడినాయండి నాకు. నేను కారు దిగలేదు సార్. ఈలోపు ఎవరో వచ్చారు, అటు నుంచి ఇటు పరిగెట్టాను నేను కూడా వెనకాల, నా దగ్గర నుంచి పరిగెట్టేసాడు వెనక్కి. నేను కారు దిగలేను అసలు, నేను కారులో నుంచి కిందకి రాలేదండి. మళ్ళీ మా సార్ వచ్చి వీళ్ళందరూ తీయమన్న తర్వాత కారు ఎదరికి తీసాను తప్ప నేను అప్పటి వరకు కారు దిగల. ఆ బూతులు ఆ పంచాంగం అనేది ఇంతవరకు చాలా వాళ్ళు అనేవాళ్ళు తప్ప నేనైతే ఎప్పుడు చూడలేదు, స్పష్టంగా విన్నాను. కానీ చాలా బాధ అంటే ఇక అది బతుకుంటాం కూడా వేస్ట్ అనిపించింది నాకైతే. అంతా ఎంత ఎమ్మెల్యే గెలిపించుకుంది ఎందుకు? జనాలు మంచి చేస్తారు, నలుగురికి ఉపయోగపడతారని. ఆ తర్వాత బాబు గారు వచ్చి బూతులు తిడుతున్నారు ఏంటన్నారు, జానపేట బాబు గారు. ఆయన్ని అడ్డమైన తిట్లు తిట్టారండి బూతులు. ఆయన కూడా బాబు గారు లంజాడుగా, నువ్వేంట్రా నువ్వు రారా ఇప్పుడు చేపలు పట్టరా అన్నాడు ఆయన్ని. పెద్ద వయసుగా గౌరవించాలి కదండి ఆయన్ని. మన తండ్రి లాంటి బాబు గారు అండి, తండ్రితో సమానం. అంత పెద్ద వయసు అయినా అట్లా తిట్టొచ్చండి. తిట్టాడు. తర్వాత ఏదో చిన్న కర్ర మొక్కలాగా ఉందండి, అది ఏదో చివరిన రాడ్డుగా ఉంది దానికి, దాన్ని పెట్టి కొడుతుంటే ఆయన ఏం చేస్తారు? ఆయన పెద్ద అయినా కప్పుకుని వెనక్కి వెళ్ళారు, ముందుకు రాలేరు. చేతులు మీద చేతుల మీద తగిలినాయి, ఘాట్లు కూడా ఉన్నాయి ఆయనకి. ఆడపిల్ల తర్వాత ఏమైంది? అమ్మాయి ఏంటంటే మీరు అట్లా అపరిచితంగా బూతులు తిడుతున్నారు, ఎందుకు తిడుతున్నారండి, ఏమైందని తిడుతున్నారంటే ఆ అమ్మాయిని ఇలా ఏం చేయమన్నా అని ఇక్కడ పెట్టి తోసేస్తే కింద పడిపోయిందండి ఆ అమ్మాయి. నా కారు అవతల, వాళ్ళ కారు అడే పక్కన ఉంది, ఒక కారు ఎదురు ఉంది మధ్యలో. ఆ అమ్మాయి లేచి ఆ అమ్మాయి తర్వాత ఏం మాట్లాడుతుంది, ఇదేంటి ఎమ్మెల్యే ఏంటి ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. తర్వాత దీన్ని ఏదైనా నేను బీసీ గౌడ దీన్ని ఖండించాలి. ఎందుకంటే మేము ఆ గౌడ సంఘం తరపున నేను చాలా దూరం వెళ్తాను నేను. ఒక తల్లిని తిడతామంటే అది సాధ్యమైంది కాదు, తిట్టాలంత అవసరం ఏముంది? ఇప్పుడు ఏదో నేను తప్పు చేశానండి, నేను తప్పు చేసినప్పుడు నీ గన్మెన్నో లేదా డ్రైవర్ని పంపించారే పక్క పెట్టరా, నువ్వు ఎందుకు పెట్టారని మాట్లాడించాలి. నన్ను మార్చుకొని డైరెక్ట్గా నువ్వే వచ్చినా తిట్టాల్సినంత అవసరం ఏముందండి? ఏం తప్పు చేశాను నేను? ఎప్పుడైనా మేము మాట్లాడుకున్నావా? నేను ఎప్పుడైనా మాట్లాడాను మీతో? నాతో మీరు మాట్లాడారా? ఏ రోజు లేదు. అయినా ఎందుకండి అది? సాంప్రదాయం మార్చుకోవాలి బాబు, అది మార్చుకుని నలుగురికి ఉపయోగపడేలా చేయండి. నేనైతే దీన్ని చాలా ఇదిగా ఉంది నాకైతే. రాత్రి అయితే నాకు చాలా బాధ వేసింది. మా ఆవిడ కూడా తిట్టింది, ఎందుకు పడుకోలేదు ఏంటని చెప్పలా నేను. వాస్తవంగా అయితే నేనైతే రాత్రి ఏదో ఒకటి తాగి చచ్చిపోతాం అనుకున్నా. అసలు మన తిట్లు తిడతారండి ఒక అమ్మనే? అతనికి తల్లి ఉందిగా, అతనికి తండ్రి ఉన్నాడుగా, అతను పుట్టినోడే కదా, ఆడపిల్లగా పుట్టినోడేగా, మగవాళ్ళకి కాదుగా. అట్లా మాట్లాడొచ్చా? మంత్ తాగావో ఏం చేసావో అవన్నీ మాకు అనవసరం. అట్లా మాట్లాడకూడదుగా పబ్లిక్లో. తుప్పు మీద పడింది, వాసన వచ్చింది నాకు. వాసన రాబోదు అనాల్సిన పని లేదు నాకు. మాట్లాడుతుంటే నోట్లో తుప్పర్లు వస్తాయి కదండి, ఆ తుప్పర్లు నా మీద పడినాయి. నా కారు అద్దం దింపింది, నేను మా సార్ వచ్చేస్తున్నారు, మనం ముందు వచ్చాం కదా మనం వెళ్ళిపోతామని ఆలోచనతో అద్దాలు దింపుస్తాను నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా. అట్లా వచ్చేస్తున్నారు కదా అనుకున్నా. తీరా చూస్తే ఈయన తలగా ఇటు పెట్టి ఆయన మాట్లాడే భాష అది అన్ని బండబూతులండి. ఎందుకు తిట్టాలి? ఎందుకు? నేను చేసిన తప్పు ఏంటి? కారు పెడతామా లేదా అబ్బాయి చౌదరి గారు కారు తోలుతామా? నేను చేసిన తప్పు. పెళ్ళిళ్ళకి మేము రాకూడదా? మేము వెళ్ళకూడదా? మీరే వెళ్ళాలా? అన్నిటికీ మీరే తిరగాల? అట్లా అనుకుంటే బోళ్ళని ఉండేవి. వాటికి ఏట్లకి మేము గొడవలకి ఇళ్ళకి వాళ్ళకి దేనికి మేము ముందుకు రాలా. అన్నిటికీ ఆయన కూడా వద్దు ఎవడ వెళ్ళమాకండి, ఏం చేయమాకండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పేవాడు. ఏ రోజుకి ఆ రోజు, ప్రతిరోజు కూడా పొద్దున్న వచ్చినప్పుడు అరే జాగ్రత్త అనే మాట తప్ప రెండో మాట చెప్పేవాడు కదా ఆయన. ఆ విషయం కూడా గమనించకుండా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఇట్లా చేస్తే ఎంత భావ్యం ఆలోచించండి.
నిన్న కేతినీడు జైనేంద్ర కుమార్ గారు అమ్మాయి పెళ్ళికి పద్మావతి గార్డెన్స్ వెళ్ళాము. అంతకుముందు క్రాంతికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మేము స్టేజీ మీకు వెళ్ళేటప్పటికి అక్కడ మన గుడివాడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనతో ఒక మాట మాట్లాడి మేము అక్షంతలు వేసేసి ఫోటో దిగాం. మేము దిగి వెనక్కి తిరిగి వస్తుండగా ప్రభాకర్ వాళ్ళు వచ్చారు. వస్తే మేము కిందకు వచ్చేసి ఒక పక్కన నుంచున్నాం. ఈలోపు ఎవరో పిల్లలు ఆడవాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. నేను వెనక్కి తిరిగి చూస్తే ప్రభాకర్ ఇటు పక్క దొరకకుండా వేరే పక్కకి దిగాడు. అతను ఏదైనా భోజనానికి వెళ్తున్నాడేమో అని అనుకున్నాం. కానీ ఒక 2 నిమిషాల్లో మళ్ళీ వెనుగండ్ల రాము గారు తను కలిసి వచ్చారు. వస్తే మేము కొద్దిగా పక్క తప్పుకున్నాం. ఆ సందులోంచి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయి అతను కార్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెనుగండ్ల రాము గారు మళ్ళీ ఆయన పంపించేసి వెనక్కి తిరుగుతుండగా మేము 2 నిమిషాలు లేటుగా మేము కూడా బయలుదేరి మాకు వేరే పెదకడిలో 2-3 ప్రోగ్రాంలు ఉన్నాయనే ఉద్దేశంతో తొందరగా వెళ్దాంలే అతను వెళ్ళిపోయాడనే ఉద్దేశంతో మేము వెనక వెళ్తుంటే వెనుగండ్ల రాము గారు తిరిగారు. అప్పుడు ఎమ్మెల్యే గారు ఆయనతో మాట్లాడుతున్నారు. నేను ఆ వెనకాల నుంచున్నా. ఈలోపు ఎదర పెద్ద గలాట జరుగుతుంది. ఏంటో ఏదైనా మామూలు ఏమో అని అనుకుని నేను కూడా 2 నిమిషాలు ఆగాక వెళ్తే మా కుర్రోడిని ముందు నాగరాజుని అడ్డమైన బూతులు తిట్టారు. క్లియర్గా ఆ రోజు రాత్రి చూస్తే ఆ కారు కాకుండా అతని కారు కూడా మీకు పిక్చర్లో కనపడతా ఉంటుంది. ఆ కారు వెళ్ళటానికి ప్లస్ ఇంకో మోటార్ సైకిల్కి కూడా ఖాళీ ఉండేటట్లుగా ఉంది. అయినా కానీ అతను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. తిట్టి తర్వాత మా కుర్రోడు హేమంత్ని సెల్లలు లాక్కుంటానికి పట్టుకొని 3-4 కలిసి గన్మ్యాను ఇంకొక 2-3 కలిసి పట్టుకొని లాగుతున్నారు. నేను వెళ్ళి హేమంత్ చేయబట్టుకొని హేమంత్ ఏదైనా ఉంటే తీసేసి ఇచ్చేద్దాము, అంతేకాని మీరు కంగారు పడబాకండి, మీరు మాట్లాడబాకండి, మేము ఇచ్చేస్తాం, ఏదైనా ఉంటే తీసేసి, మీదేం తీయలేదు, మీరు తీసుంటే తీసేసుకోండి అని అన్నా. ఈలోపు ప్రభాకరు వెళ్ళిపోయి ఆయన కారులోంచి ఒక స్టిక్ లాగా ఉంది. అది తర్వాత తెలిసింది అది బూట్లు లాక్కుంటానికి ఏదో స్టిక్ అంట. అది తీసుకొని వస్తా మన జితేంద్ర కనపడితే ఏంటన్నయ్య ఇది ఎంతవరకు కరెక్టు, ఇలా మాట్లాడతాం ఇలా చేయటం అని అంటే అతను ముందు తల మీద పెట్టి కొట్టి ఆ స్టిక్ పెట్టి కొట్టాడు. తర్వాత నేను ఇటు పక్క నుంచి ఉన్నా. నా దగ్గరికి వచ్చి న్యాయంపల్లి చెరువులు అటు దెంగుతారా బాబుగా నువ్వు అది ఇది అని అన్నాడు. అని నా మీద స్టిక్తో 2 సార్లు ఈ చేతి మీద ఆ స్టిక్తో కొట్టాడు. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాకు, ఏదన్నా ఉంటే నువ్వు 2 మనుషులను పంపించు, ఈ రోజైనా ఎంక్వైరీ చేసుకొని అందులో మేము తప్పు చేసామనంటే మేము క్షమాపణ కోరుతాం, అంతేగాని మాదేం తప్పులేదు, కావాలంటే ఈరోజు నువ్వు పంపించు అంతే తప్ప నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయటం కరెక్ట్ కాదన్నా. మళ్ళీ నా దగ్గర నుంచి నాకు ఈలోపు కళ్ళజోడు మరి ఎక్కడ కొట్టాడు నాకు అంత గుర్తులేదు, కళ్ళజోడు పడిపోయింది. అది ఎప్పుడు పడిపోయిందో కూడా నేను గమనించలా. ఈ స్టిక్తో కొట్టడం ఇదంతా జరిగింది. తర్వాత మళ్ళా సెలల కోసం వెళ్ళటం, ఇంకొకళ్ళ మీదకి వెళ్ళటం ఇలా జరిగింది. మేము క్లియర్ కట్గా ఎమ్మెల్యే గారిని వెళ్ళినా కూడా మీరు అక్కడ దెంగారు డబ్బులు, లంజ్ కొడకలారా లమిడి కొడకలారా మామూలుగా చెరువుల్లో దెంగారు అది మాట్లాడుతున్నాడు, కొల్లేరులో దెంగారని మాట్లాడుతున్నాడు. ఇష్టం వచ్చిన బూతులు అవి చెప్పడానికి వీలు కాని బూతులు. అక్కడ డ్రైవర్ని తిట్టాడు, ఇక్కడ అందరినీ తిట్టుకుంటా ఇష్టం వచ్చిన బూతులు తిడతా. అక్కడ దెంగారు అని అన్నాడు. వాళ్ళ పిచ్చి పాటలు మాట్లాడబాకు, ఏదైనా ఈ రోజైనా నువ్వు 2 పంపిస్తే నేను న్యాయంపల్లి చెరువులో ఏం జరిగిందో నేను చెప్తాను, మీరు తప్పు ఒప్పో ఆ పెద్ద మనుషులు చెప్తారని చెప్పాను. క్లియర్ కట్గా అది కోర్టు రద్దు చేసి కలెక్టర్ గారు రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే కలెక్టర్ గారు పర్మిషన్ రద్దు చేశారు, కోర్టు కూడా రద్దు చేసింది. తర్వాత హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు కూడా రద్దు చేస్తే డిపిఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి డిపిఓ గారు పాట పెట్టమని చెప్తే ఆ పాటలో మా కుర్రోడు పాడుకున్న 4 నెలల తర్వాత మేము పట్టడానికి వెళ్ళారు మా వాళ్ళు. ఆ రోజు నేను కూడా వెళ్ళాను తప్ప ఈ రోజుకైనా మా దగ్గర అయితే రికార్డు క్లియర్గా లేదు. కానీ డిపిఓ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ కోర్టు ఆర్డర్లో డిపిఓ ఆఫీసు క్లియర్ కట్గా ఉంది కదా తప్ప అతను వేసిన పెంచుకుని చేప పట్టుకునే అంత దిగజారిన పరిస్థితుల్లో మాత్రం మేమేమీ లేము. ఈరోజు మాకు కొల్లేరులో అనేక చేపల చెరువుల్ని మేతలు కట్టనివ్వకుండా చేపలు పట్టనివ్వకుండా చేశారు. మేము ఏ ఒక్కళ్ళని కూడా ఎవరైనా ఇది లేకపోతే వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోమన్నారు తప్ప ఏ చేపల చెరువులు పట్టుకుంటాం కానీ ఇది కానీ చేయలేదు. కానీ ఈరోజు అనేక చెరువులను పట్టుకొనివ్వకుండా చేయటం, చేపలను మేత కట్టనివ్వకుండా చేయటం, రకరకాల హింసలు పెట్టాడు.
అలాగే న్యాయపల్లి చెరువు కూడా మేము ఈ రోజుకైనా సరే డిపో ఆఫీస్కి వెళ్తే క్లియర్ రికార్డు ఉంటుంది. మేము ఆక్షన్ పాడుకున్నారు, ఆక్షన్ అతను పెట్టిన ఆక్షన్ని నోటీసులు ఇవ్వకుండా తమ్కేయకుండా చేశారని చెప్పి ఆక్షన్ కలెక్టర్ గారు రద్దు చేశారు. దాని మీద కోర్టుకు వెళ్తే అది కరెక్టే అని చెప్పి రద్దు చేస్తేనే డిపిఓ గారు పెట్టడం మా కుర్రోడు పాడుకుంటాం. ఆ పాడుకున్న రోజున పాడుకొని 4 నెలల తర్వాత పట్టడం జరిగింది. కానీ అతను ఏదో గ్లడ్జ్ పెట్టుకొని సోమరపాడు చెరువు అయినా క్లియర్ కట్గా చెప్తున్నాం. సోమరపాడు చెరువు కూడా 3 వాయిదాలు ఇచ్చి అతను ముందు పాడుకున్న అతను పట్టుకున్నాక మనం నీళ్లు పెట్టుకొని చేపలు వేసారు తప్ప ఎవరు చెరువులు ఎవరు చేపలు పెంచుకున్నాయి ఎవరు ఆస్తులు మేము పట్టుకుంటానికి ఎమ్మెల్యే గారు ఒప్పుకోరు. అసలు అలాంటి స్థితి లేదు. అలాంటిది అసలు వాళ్ళంతటికాళ్ళు ఇప్పుడు చెప్పడం జరిగింది. నాతో పాటు అక్కడ ఉన్నారు సోమరపాడు, ఆయనకు 3 వాయిదాలు ఇచ్చాం. 1 వాయిదా కావాలా, 2 వాయిదాలు కావాలా, 3వ వాయిదా ఇచ్చాం. అలాగే శ్రీరామరాజు గారు అని చెప్పి మన మొండుకోడు యువతల చెమారుగూడు ఆ చెరువులు ఇవాళ శ్రీరామరాజు గారిని అని అడగండి. శ్రీరామరాజు గారు పట్టుకున్న దానికి పిల్లంకోట రంగారి దగ్గర స్టే ఉంటే కూడా స్టే ఉన్నా సరే ఆడు పెంచుకున్న చేప కాబట్టి ఆడిని పట్టుకొని వెళ్ళిపోమనండి అని చెప్పి మేము ఆయనకి 5 రోజులు టైం ఇచ్చి గండి పెట్టుకొని అదంతా తీసుకున్నా చేశారు. కానీ ఇలా దుష్ట రకంగాను చేపల మీద బేతలు పెట్టనీయకుండా లేకపోతే ఇంకోటి చేయనీయకుండా ఇలాంటి సాంప్రదాయం ఆయన ఒప్పుకోరు. అది మరి ఎందుకు అలా పెట్టుకుంటున్నాడో మా మీద ఈ రోజుకైనా మేము ఎంక్వైరీకి క్లియర్ కట్గా ఉన్నాం. ఎక్కడ చెరువుల్లో మేము తప్పు చేయలేదు, ఎక్కడ ఇది చేయలేదు. ఆ చెరువులకైనా ఇవాళ డిపో ఆఫీస్లో నా దగ్గర పొద్దున్నీ చూసాం ఆ కోర్టు ఆర్డర్లో. ఇవాళ రేపట్లో అవి చూస్తాం. లేకపోయినా డిపిఓ ఆఫీస్లో అది క్లియర్ కట్గా ఉందా లేదా అని మీరు ఎవరైనా అడగండి. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది, కలెక్టర్ గారు రద్దు చేశారు. డిపిఓ గారు ఆర్డర్ వేసాకే పాట పెట్టారు. కానీ అతను పెంచిన చేప పట్టుకునే అంత దిగజాని స్థితిలో లేము. ఇప్పుడు కూడా చెప్తున్నాం ఆ ఎమ్మెల్యే గారికి, అలాంటి దిగజాని స్థితిలో లేము. ఎవరు పెద్ద ఎవరు మనిషో ఎవరు మాట తీరు ఎలా ఉంటుందో చూసుకొని మాట్లాడటం మంచిది. అలా కాకుండా చేస్తే దానికి తగిన శాస్తి కూడా జరుగుద్ది అని చెప్తున్నాం.